పాపము వలన వచ్చు జీతం మరణము అని రాయబడి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను పాపిని కాదు, నేను నీతిమంతుడును అని చెప్పడానికి ఏ మానవునికి అవకాశం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఏ భేదము లేదు. నువ్వు గొప్పవాడివైనా, తక్కువవాడివైనా, పేదవాడివైనా, ధనికుడివైనా, నీకు పదమున్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తులున్నా లేకపోయినా, నీకు బుద్ధి, జ్ఞానము, వివేకము, విద్య ఉన్నా లేకపోయినా, నీకేమున్నా లేకపోయినా, దేవుడు వారికి చెబుతుంది ఏ భేదము లేదు. అందరూ ఎవరు రాస్తున్నారు అక్కడ? అందరూ పాపులే, పవిత్రుడు ఎవరు లేని లోకంలో నేనైనా మీరైనా అందరూ పాపులే. దేవుడే చెప్తున్నాడు అక్కడ రాయబడి చూడండి, రోమపత్రిక 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపులే, ఏ మినహాయింపు లేదు, అందరూ పాపులే. అయితే నువ్వు పాపు అయితే నీకు వచ్చే జీతం ఏమిటి?